ఒకసారి ఒక పిసినారి తన డబ్బు సంచిని పోగొట్టుకున్నాడు. అందులో ఒక 100 బంగారు నాణాలు ఉన్నాయి. అది పోయిన నాటి నుండి ఏమీ చేయలేక మతి లేనట్లుగా పిచ్చెక్కినట్లుగాను ఉండేదతడికి. చివరకు ఆ ఊరి పెద్ద మనిషి వద్దకు వెళ్ళి తన కష్టం గురించి మొరపెట్టుకున్నాడు. నీవు ఆ సంచి తెచ్చి ఇచ్చినా వారికి 50 నాణాలు ఇస్తానని బహుమతి ప్రకటించు అని ఆయన సలహా ఇచ్చాడు. అమ్మో, 50 నాణాలా? ఇచ్చివేయడమే అని బాధపడ్డాడు. కాని తప్పనిసరి అగుట చేత ఈ విధంగా ప్రకటించాడు అతను. ఒక బక్క రైతుకు ఆ సంచి దొరికింది. బహుమతి దొరుకుతుందనే సంతోషంతో అతడు అతని ఇంటి వద్దకు వెళ్ళాడు. ఆ పిసినారి తన సంచి కనిపించగానే సంతోషంతో పొంగిపోయాడు. నీవెంత మంచివాడవు, నీకు అనేక ధన్యవాదాలు అని చెప్పి ఆ సంచిని అతని ఇంటిలోకి తీసుకొని వెళ్ళిపోయి తలుపులు మూసేశాడు. ఇంట్లోకి వెళ్ళి ఆ 50 నాణాలు తెచ్చి ఇస్తాడు కాబోలు అనుకొని ఆ రైతు అక్కడే ఉండిపోయాడు. ఎంతసేపటికి రాకపోయేసరికి రైతు వెళ్ళి తలుపు కొట్టి అయ్యా అయ్యా అని పిలిచాడు. అతను తలుపు బయటకు వచ్చి ఎందుకు పిలుస్తున్నావు, నీకేం కావాలి అని అడిగాడు. ఆ మాటలకు తెల్లబోయిన రైతు సంచి తెచ్చిస్తే 50 నాణాలు బహుమతిగా ఇస్తానన్నారు కదా, వాటిని ఇప్పించండి, వెళ్ళిపోతాను అన్నాడు. నీకు బహుమతా? నేను లోపలికి వెళ్ళి లెక్క చూసుకుంటూ ఉంటే అందులో 100 మాత్రమే నాణాలు ఉన్నాయి. అందులో 150 నాణాలు ఉండాలి. అంటే 50 నాణాలు నువ్వు బహుమతిగా తీసుకున్నట్లే కదా. నన్ను అనవసరంగా బాధపెట్టకు, వెళ్ళిపో అన్నాడతను. ఏమీ చేయలేక ఆ రైతు వెళ్ళి తన గోడును ఆ ఊరి పెద్ద మనిషికి చెప్పాడు. ఆయన శెట్టిని డబ్బు సంచితో సహా రావలసిందిగా కబురు పెట్టాడు. అతడు వచ్చిన తర్వాత ఈ విషయంలో నీవు చెప్పేది ఏమైనా ఉందా అని ఆయన శెట్టిని అడిగితే ఆ శెట్టి ఈ సంచిలో 150 నాణాలు ఉండాలి, ఇప్పుడు 100 మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు. ఈ సంచి చిన్నది, దీంట్లో 50 నాణాల కంటే ఎక్కువ పట్టవు. నీవు 100 నాణాలు లెక్క పెట్టానన్నావు. అందుచేత ఈ సంచి నీది కాదని నా నమ్మకం. ఈ రైతు నీవే ఆ సంచికి నిజమైన అధికారివని తలచి పొరపాటున దీన్ని నీకిచ్చాడు. దాని అసలు యజమాని ఇక్కడ లేనందుకు ఈ సంచిని ఈ బీద రైతుకు ఇచ్చివేస్తున్నాను అని డబ్బుతో సహా ఆ సంచిని రైతుకు ఇచ్చివేశాడు ఆ గ్రామ పెద్ద. ఆ పిసినారికి తగిన శాస్తి జరిగిందని అందరూ ఆనందించారు. పూర్వం ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతడు చాలా బీదవాడు, కానీ తెలివైనవాడు. ఆ చుట్టుప్రక్కల వారంతా అతని సలహా కోసం వస్తూ ఉండేవారు. ఒక రోజున రాజుగారు ఆ వీధిలోంచి పోతూ ఉంటే రైతును చూశాడు. అతని దగ్గరకు పిలిచి నీవు రోజుకు ఎంత సంపాదిస్తావు, ఎంత మిగులుస్తావు అని అడిగాడు. అందుకు రైతు, మహారాజా, నేను రోజుకొక రూపాయి సంపాదిస్తాను. అందులో 1 పావలా తింటాను, 1 పావలా అప్పిస్తాను, 1 పావలా అప్పు తీరుస్తాను, 1 పావలా విసిరేస్తాను అని చెప్పాడు. రాజుగారికి ఇదేం అర్థం కాలేదు. అందుకు ఆయన నీవు చెప్పింది నాకు అర్థమయ్యేటట్లుగా వివరించు అని అడిగారు. ఆ రైతు ఈ విధంగా వివరించి చెప్పాడు. నా సంపాదనలో 4వ వంతు నాకు, నా భార్య తిండి కోసం ఖర్చు చేస్తాను. అందుచేత మొదట 4వ వంతు తినేస్తాను అని చెప్పాను. రెండో 4వ వంతు నా పిల్లలకు ఖర్చు చేస్తాను. నేను పెద్దవాణ్ణి అయ్యాక నన్ను వాళ్ళు పోషించాలి కదా, అందుచేత అది అప్పు ఇచ్చినట్లే కదా. మూడో 4వ వంతు నా తల్లిదండ్రులకై ఖర్చు చేస్తాను. వారు నన్ను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేశారు కనుక వారి బాకీ నేను తీర్చినట్లే కదా. 4వ భాగాన్ని దాన ధర్మాలకు ఖర్చు చేస్తాను, అంటే విసిరినట్లే కదా అన్నాడు. రైతు చెప్పిన దాన్ని విని రాజు ఎంతో ఆనందపడ్డాడు. ఇప్పుడు నీకు ఒక షరతు విధిస్తాను.
నా ముఖాన్ని 100 సార్లు చూసేదాకా ఈ సమస్యకు అర్థమేమిటో ఎవరికీ చెప్పకూడదు. తర్వాత నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను అని చెప్పాడు. మర్నాడు తన దర్బారులో రైతు చెప్పిన దాన్ని ఒక సమస్యగా ఇచ్చి దాని జవాబును చెప్పమని కోరాడు. అక్కడున్న వారిలో ఏ ఒక్కరూ జవాబు చెప్పలేకపోయారు. అందుచేత ఆయన వారికి 3 రోజులు గడువిచ్చి దానికి జవాబు చెప్పమన్నాడు. ఆయన కొలువులో ఒక తెలివైన మంత్రి రహస్యంగా ప్రయత్నం చేసి రాజుగారికి ఈ సమస్యను చెప్పింది ఒక రైతని తెలుసుకున్నాడు. వెంటనే ఆ రైతు ఊరికి వెళ్ళి రైతుని దానికి జవాబు చెప్పవలసిందిగా కోరాడు. అందుకు ఆ రైతు, అయ్యా క్షమించండి, రాజుగారి అనుమతి లేనిదే నేను దాని జవాబు మీకు చెప్పలేను అన్నాడు. అప్పుడా మంత్రి ఒక 100 బంగారు నాణాలు ఇచ్చి దాని జవాబు చెప్పమని అడిగాడు. రైతు ఆ 100 నాణాల్ని ఒకేసారి లెక్కపెట్టి చూసి ఆ సమస్యకు జవాబు వివరించి చెప్పాడు. మర్నాడు ఆ మంత్రి తాను తెలుసుకున్న జవాబును దర్బారులో చెప్పాడు. అది విన్న రాజుకు రైతు మీద అనుమానం వచ్చింది. రైతే తనకు జవాబు చెప్పినట్లు ఆ మంత్రి కూడా ఒప్పుకున్నాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. రైతును తప్పక శిక్షించాలి అనుకున్నారు. ఆయన ఆ రైతు ఉండే ఊరికి వెళ్ళి రైతును కలిసి, నీవు నాకిచ్చిన వాగ్దానాన్ని మరచి సమస్యకు జవాబు చెప్పివేశావు, నీకు మరణదండన విధిస్తున్నాను అన్నారు. లేదు మహారాజా, నేను వాగ్దానాన్ని మరవలేదు. మీ ముఖాన్ని 100 సార్లు చూసిన తర్వాతనే ఆయనకు జవాబు చెప్పాను అన్నాడు. నిన్ను మొదట చూసిన నాటి నుండి నేటి వరకు నేను చూడలేదు. నీవు ఎట్లా నా ముఖాన్ని 100 సార్లు చూశావు అని అడిగాడు రాజుగారు. ఇదిగో చూడండి, 100 బంగారు నాణాలు, వీటి అన్నిటి మీద తమ ముఖమే ఉంది. వాటినన్నింటినీ చూసిన తర్వాత మాత్రమే నేను అతనికి జవాబు చెప్పాను అన్నాడు రైతు. రైతు చెప్పిన తెలివైన జవాబుకు, అతని తెలివితేటలకు రాజు బ్రహ్మానంద పడిపోయాడు. వెంటనే ఒక గొప్ప బహుమానంతో పాటు అదనంగా కొన్ని బంగారు నాణాల్ని కూడా అతనికి ఇచ్చి పంపించాడు రాజు. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.